లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ నువ్వే కావాలి, ప్రేమించి వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయి కిరణ్, జోగిని శ్యామ్ల ముఖ్య పాత్రల్లో నేనెవరు సినిమా చేస్తున్నారు. చిరంజీవి తనీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ లోగోను రిలీజ్ చేశారు మేకర్స్. పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ స్టార్ నటుడు కమెడియన్ జస్విందర్ భల్లా కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. గత కొన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. మొహాలీలోని ఫోరెస్ట్ హాస్పిటల్లో ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పంజాబీ చిత్ర పరిశ్రమలో భల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాతో పాటు నాటక రంగంలో కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. కామెడీ చిత్రాలు, సోషల్ సెటైర్ పాత్రల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించారు. నందమూరి బాలకృష్ణ గురించి యువ నటుడు ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని ఆయన అభివర్ణించారు. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం అఖండ 2 తాండవంలో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆది బాలకృష్ణతో కలిసి పనిచేయడంపై తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణ సెట్ లో ఎంతో ఎనర్జీతో ఉంటారని ఆది తెలిపారు. ఆయన ఒక పవర్ హౌస్. తెరపై ఎలా కనిపిస్తారో నిజ జీవితంలోనూ ఆయనది అదే వ్యక్తిత్వం. ఆయన దృఢ సంకల్పం, కష్టపడి పనిచేసే తత్వం ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని అన్నారు ఆది పినిశెట్టి. పిల్లల నిర్లక్ష్యానికి గురవుతూ వృద్ధాప్యంలో ఎంతో మదనపడుతూ జీవిస్తున్న తల్లిదండ్రులు చాలా మంది. వీరి జీవితాల్ని తెరపై ఆవిష్కరిస్తూ ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ కథాంశంతోనే రూపొందించి మంచి విజయాన్ని అందుకుంది మరాఠీ చిత్రం జూనా ఫర్నిచర్. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు దర్శకుడు మహేష్ మంజ్రేకర్. ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాస్తవ్, పిత, కురుక్షేత్ర లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు సంజయ్, మహేష్ కలయికలో రూపొందినవే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మరోసారి జూనా ఫర్నిచర్ హిందీ రీమేక్ తో అలరించడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారని సంజయ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.